వెల్కమ్ టు పోచం లావణ్య కిచెన్. దిబ్బ రొట్టె 2 రకాలు చేసి చూపిస్తున్నాను. ఇందులో స్నాక్ టైప్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుంది. ఇందులో 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు బియ్యం తీసుకోవాలి. 2 ఈక్వల్గా తీసుకొని బాగా కడిగేసి శుభ్రమైన వాటర్లో తీసుకొని నానబెట్టేసుకోవాలండి. ఇది 8 అవర్స్లో నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ కావాలంటే నైట్ నానబెట్టేసుకోవాలి, ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ నానబెట్టేసుకోవాలి. ఏ విధంగా అలా చేసుకోవచ్చు. బాగా కడుక్కున్న తర్వాత ఫ్రెష్ వాటర్ తీసేసుకోవాలి. బాగా కడుక్కున్న తర్వాత మనం మంచి వాటర్ పోసేసుకొని అందులో ఎండుమిర్చి వేసేసుకోవాలి. 4-5 వేసేసుకుంటే సరిపోతుంది. బాగా నానిన తర్వాత మనం ఆ వాటర్ అన్నీ తీసేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. మనం ఇడ్లీ పిండి, దోశ పిండిలాగా గట్టిగానే చేసుకోవాలి. మరీ లూజ్ చేసుకుంటే బాగా రాదు. మిక్స్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని అందులో సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మీకు సోడా కూడా కావాలి, పొంగాలి అనుకుంటే కొద్దిగా సోడా వేసుకోవచ్చు. నేను మాత్రం సోడా వేయకుండానే డైరెక్ట్గానే వేసుకున్నాను. ఈ పిండి ఉప్పు వేసేసుకొని అందులో నువ్వులు, జీలకర్ర వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవి నువ్వులు, జీలకర్ర జీలకర్రకు కొంచెం జీర్ణం అవుతుంది. నువ్వులు మాత్రం కాల్షియం కాబట్టి వేసేస్తున్నాను. ఇది ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టేసుకోవాలి. అందులో ఆయిల్ పోసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువనే పోసుకోవాలి. 2 స్పూన్లు అంతా పోసేసుకొని కడాయి చుట్టూ ఆయిల్ పట్టేటట్టుగా తిప్పుకొని పెట్టుకోవాలి. మనం సిద్ధం చేసుకున్న పిండిని అందులో పోసేసుకోవాలి. నిండుగా పోసుకోకుండా కొద్దిగా పోసేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. తర్వాత దాని మీద మూత పెట్టేసుకోవాలి. గంట మాత్రం పెట్టకూడదండి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉంచేసుకోవాలి. ఇంకో పక్కకు మసాలా, కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ ఇవి చిన్న చిన్నగా తురుముకోవాలండి. ఇది కూడా అదే పిండిలో ఇవి క్యారెట్, ఆనియన్స్ కట్ చేశాను కదా, అవి అందులో పిండిలో వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న పిండిని తీసుకోవాలి. మరొక స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టేసి ఆయిల్ పోసేసుకొని సైడ్కు అద్దేటట్టుగా ముందు వీడియోలో చూపించినట్టుగా అదే మాదిరిగా చేసుకోవాలి. సేమ్ దిబ్బ రొట్టెలే పిండి ఎలా పోసుకున్నామో అదే విధంగా పోసుకోవాలి. ఒకటి ప్లెయిన్గా, ఒకటి మసాలా లాగా చేసుకున్నాం అన్నమాట. మీకు ఆనియన్స్, క్యారెట్ ఇష్టం లేని వాళ్ళకి ప్లెయిన్ చేసుకోవచ్చు. అందుకని ఇవి వేసేస్తే చాలా రుచిగా ఉంటుందని ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, మీరు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు.
నేను ముందుగా ఎండుమిర్చి వేసాను కాబట్టి ఇది వేయడం అవసరం లేదు. ఇది కూడా ఒక సిమ్లో పెట్టేసి 10 నిమిషాలు వేసుకోవాలి. మరొక కడాయిలో పెట్టుకున్నాం కదా, అది 10 నిమిషాలు అయ్యింది. ఇది అదే కడాయిలో తిప్పుకుంటా మరో 2 వైపులా కాల్చుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. అదేవిధంగా మళ్ళీ 10 మినిట్స్ చేసుకోవాలి. ఈ 10 మినిట్స్ అయిన తర్వాత ఇది కూడా మరొకసారి తిప్పి పెట్టేసుకోవాలి. ఇది చూడండి, అన్నీ కలిపి వేస్తాను కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు చేసుకోవాలి. ఇది మాత్రం ప్లేన్ దిబ్బ రొట్టె మాత్రం రెడీగా అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఇదేనండి ప్లేన్ దిబ్బ రొట్టె రెడీగా అయింది. ఇదొకటి వెజ్ దిబ్బ రొట్టె అండి. ఇది కూడా రెడీగా అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. సరే అండి, మీ వీడియోలో చూపించినట్టుగా చాలా బాగుంటుంది. ఇది కూడా కట్ చేసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని అందులో టమాటా కేచప్ చేసుకుంటే దాంట్లోనే అద్దుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది స్నాక్ ఈవినింగ్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ప్లేన్ దిబ్బ రొట్టె, వెజ్ దిబ్బ రొట్టె రెడీ. ఇది చాలా అదిరిపోయే రుచి అండి.